వస్తుందా తల్లి? వికలాంగుల పెన్షన్ 3000 రూపాయలు పెన్షన్ వస్తుందా? ఆ పాపకు అమ్మ కూడా వస్తుందా? సరే, మీరు సచివాలయానికి వెళ్ళండి. మీరు వాళ్ళు ఉంటారు, చేస్తారు. ఇప్పుడు నీకు 45 ఏళ్ళకి వస్తుంది. ఉన్నవాడి డాక్రా కూడా వచ్చింది. ఎవరో పిల్లడు చదువుకున్నాడు, డిగ్రీనో బీటెక్ ఏం చదివినాడు? బీటెక్ అయిపోయిందా? బీటెక్ అయిపోయిందా? అయిపోయిందంటే ఆయన సర్టిఫికెట్లు తీసుకుని నన్ను కలవమని ఉద్యోగం ఇస్తాం, పెడతా. వెరీ గుడ్, నైస్. పెన్షన్ వస్తుందా? దానికి వస్తాను. సరే, ఇప్పుడు మీకు రావాల్సింది మిగిలిపోయిన మిస్ అయిపోయిన పథకం ఏదైనా ఉంటే చెప్పిస్తాం. నాకేం లేదు సార్, వద్దు సార్, నిజమే మాట్లాడాలా. మాకు అన్ని వచ్చినాయి సార్, మాకు అవసరం లేదు. నా పిల్లలకి ఉద్యోగం కోసం దేవుని ఏం పర్వాలేదు, ఇప్పుడు ఇస్తాం, ఉద్యోగం ఇప్పిస్తాం. అది ఒకటి సార్, ఇప్పిస్తాంలే. ఈయన గుర్తుపెట్టుకో, జగన్ నీకు మీ తమ్ముళ్ళు లాంటి వాడు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోయినారు, అమ్మఒడి, సున్నఒడి డాక్రా ఇదంతా వచ్చింది. ఫాతిమా అబ్బి బేగం అమ్మ ఆసరా వచ్చింది, నీకు పెన్షన్ వస్తుంది. సున్నఒడి డాక్రా కూడా వచ్చింది. మిస్ అయిపోయిన పథకం ఏదైనా అంటే చెప్పండి. ఏం లేదు, ఇల్లు అట్లాంటి ఏదైనా కావాలంటే ఇస్తాం. సరే, అయితే ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ఫ్యాన్ గుర్తుకో. మిగిలిపోయిన పథకం ఏదైనా అంటే చెప్పండి. మిస్ అయిపోయినాయి ఏదన్నా ఉంటే చెప్తే ఇస్తాం. ప్రభుత్వమే వచ్చింది, అన్నీ వస్తున్నాయి కదా. అన్ని జగన్ గుర్తుపెట్టుకుంటావా? మరి ఎప్పుడన్నా ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన గుర్తుకోండి. ఆరోగ్యశ్రీ ఎవరు హాస్పిటల్లో చేరినారు. ఈ 3 ఏళ్ళలో 80,043 రూపాయలు ఖర్చు అయింది అక్కడ. మళ్ళీ నీకు 8,370 రూపాయలు వాళ్ళు అక్కడ ఇచ్చి పంపించినాం హాస్పిటల్. సున్నవాడి డాక్టర్ వచ్చింది, పెన్షన్ వచ్చుకోండి. నీకు 3,000 రూపాయలు. వాహన మిత్ర ఆటో ఉంది. సో మీకు ఇంటి స్థలం కూడా వచ్చిందన్న. మరి ఇల్లు కట్టుకున్నారా? మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చే సాయం చేసినప్పుడు